Hi friends, today topic is tenses. The 12 verb tenses in English. తెలుగు ద్వారా అతి సులభంగా త్వరగా అర్థమయ్యే విధంగా మనం ఇప్పుడు టెన్సెస్ని నేర్చుకోబోతున్నాం. ముందుగా టెన్స్ అంటే ఏంటి? టెన్స్ అంటే టైం. టెన్సెస్ అంటే కాలాలు. మనకు 3 రకాల టెన్సెస్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్ ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం. సెకండ్ వన్ పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం. థర్డ్ వన్ ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలం. ఈ ప్రజెంట్ టెన్స్ని మనం ప్రజెంట్ యాక్షన్స్ని మనం ప్రజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాము. పాస్ట్ టెన్స్ అంటే గతంలో జరిగినటువంటి యాక్షన్స్ అంటే ఆల్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఆర్ కాల్డ్ పాస్ట్ టెన్స్. జరిగిపోయినటువంటి కాలాన్ని మనం పాస్ట్ టెన్స్ అంటే భూతకాలంలో ఉపయోగిస్తాము. ఫ్యూచర్ టెన్స్ జరగబో కాలాన్ని ఫ్యూచర్ యాక్షన్స్ని మనం ఫ్యూచర్ టెన్స్గా ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ ఈ 3 టెన్సెస్ని తిరిగి 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ప్రజెంట్ టెన్స్ని తీసుకుందాం. ప్రజెంట్ టెన్స్లో 4 భాగాలు చూద్దాం. ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు పాస్ట్ టెన్స్లోకి వెళ్దాం. పాస్ట్ టెన్స్లో కూడా 4 భాగాలు ఉంటాయి. అవి సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మళ్ళీ ఒకసారి పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్లోకి వెళ్దాం. ఫ్యూచర్ టెన్స్లో సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ 12 టెన్సెస్ని చదువుకుందాం. సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మొత్తం 12 రకాల టెన్సెస్ ఇప్పుడేంటో మనం చూసాం. ఇప్పుడు దీనిని ఎలా ఉపయోగిస్తామో మనం ఇప్పుడు చూద్దాం. వీటిని ఎలా ఉపయోగించాలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ టెన్సెస్లో మనం సింపుల్ యాక్షన్స్ చూద్దాం. ఇప్పుడు మనం సింపుల్ యాక్షన్స్ని చూద్దాం. సింపుల్ యాక్షన్స్ని ఎలా ఉపయోగిస్తామో చూద్దాం. ముందుగా మనకు సింపుల్ యాక్షన్స్లో సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్స్ ఉంటాయి. ఇందులో ముందుగా మనం సింపుల్ ప్రజెంట్లోకి వెళ్దాం. సింపుల్ ప్రజెంట్ని ఎప్పుడు ఎలా ఉపయోగిస్తామో చూద్దాం. సింపుల్ ప్రజెంట్లో రెగ్యులర్ యాక్షన్స్ని, హ్యాబిచువల్ యాక్షన్స్ని, నార్మల్ యాక్షన్స్ని ఉపయోగిస్తాం. అంటే అలవాటుగా చేసే పనులను కానీ, నిత్యం చేసే పనులను కానీ, సాధారణంగా చేసే పనులని మనం సింపుల్ ప్రజెంట్లో ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్, ఐ ఈట్ నేను తింటాను. ఐ ఈట్ నేను తింటాను. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V1 లేదా V1S. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V1S. ఇక్కడ IUV దేలకు V1ను, ఈ షీట్లకు గాను V1Sని ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ ఈట్, యు ఈట్, వి ఈట్, దే ఈట్. ఈ షీట్లకు ఎలా ఉపయోగిస్తామో చూద్దాం. ఈ ఈట్స్, షీ ఈట్స్, ఇట్ ఈట్స్. ఈ షీట్లకు గాను మనం V1Sని ఉపయోగించాము. ఇప్పుడు మనం సింపుల్ పాస్ట్లోకి వెళ్దాం. సింపుల్ పాస్ట్ అంటే కంప్లీటెడ్ యాక్షన్. గతంలో ప్రారంభించి ఆ పని పూర్తయినటువంటి కాలాన్ని మనం సింపుల్ పాస్ట్లో ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్, ఐ ఏట్ నేను తిన్నాను. ఆ యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. గతంలో స్టార్ట్ అయ్యి గతంలోనే పూర్తి అయినటువంటి యాక్షన్ని మనం సింపుల్ పాస్ట్లో ఉపయోగిస్తాము. ఐ ఏట్ నేను తిన్నాను. సింపుల్ పాస్ట్లో స్ట్రక్చర్ వచ్చేసి ఆల్ సబ్జెక్ట్స్ ప్లస్ V2.
ఆ సబ్జెక్ట్స్ అనగా ఐ యు వి దే ఈ ఈ షీ ఇట్ ప్లస్ V2. ఇక్కడ మనం సింపుల్ పాస్ట్లో V2ని ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ ఐ ఏట్, యు ఏట్, వి ఏట్, దే ఏట్, ఈ ఏట్, షీ ఏట్, ఇట్ ఏట్. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్లో ఐ విల్ ఈట్, ఐ విల్ ఈట్. ముందుగా సింపుల్ ఫ్యూచర్ అంటే ఏంటో తెలుసుకుందాం. భవిష్యత్తులో జరగబోయే పనులను తెలియజేయడాన్ని మనం సింపుల్ ఫ్యూచర్లో ఉపయోగిస్తాము. అంటే యాక్షన్, భవిష్యత్తులో జరగబోయే యాక్షన్ని మనం సింపుల్ ఫ్యూచర్లో ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ ఐ విల్ ఈట్, నేను తింటాను. ఐ విల్ ఈట్, నేను తింటాను. ఇక్కడ స్ట్రక్చర్స్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1, సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ విల్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్. ఐ విల్ ఈట్, యూ విల్ ఈట్, వీ విల్ ఈట్, దే విల్ ఈట్, హీ విల్ ఈట్, షీ విల్ ఈట్, ఇట్ విల్ ఈట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం కంటిన్యూస్ టెన్స్లోకి వెళ్దాం. మనకు కంటిన్యూస్ టెన్స్లో ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ ఉంటాయి. ముందుగా మనం ప్రజెంట్ కంటిన్యూస్ని ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్లో ఐఎమ్ ఈటింగ్, ఐఎమ్ ఈటింగ్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు కానీ, జరుగుతూ ఉన్నప్పుడు కానీ, మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ జరిగినటువంటి యాక్షన్స్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోకి ఉపయోగిస్తాము. మనం చూస్తున్నప్పుడు కానీ లేదా మనం మాట్లాడుతున్నప్పుడు కానీ జరిగినటువంటి యాక్షన్స్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోకి ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ ఐ యామ్ ఈటింగ్, నేను తింటూ ఉన్నాను, నేను తింటూ ఉన్నాను. అంటే యాక్షన్ కొనసాగుతూనే ఉంది, కంటిన్యూ అవుతుంది, యాక్షన్ కంప్లీట్ అవ్వలేదు. ప్రజెంట్లో అది యాక్షన్ కంటిన్యూ అవుతూనే ఉన్నదాన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్లోకి ఉపయోగిస్తాము. ఐఎమ్ ఈటింగ్, నేను తింటూ ఉన్నాను. స్ట్రక్చర్ వచ్చేసి ఐకి ఐఎమ్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V4, సబ్జెక్ట్ ప్లస్ ఐకి ఐఎమ్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V4. ఈ షీ ఇట్లకు గాను ఈజ్ హెల్పింగ్ వర్బ్ని ప్లస్ V4 అంటే ఐఎన్జి ఫామ్ని ఉపయోగిస్తాము. యువి దేకు యువి దే సబ్జెక్ట్స్కి గాను ఆర్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V4లను ఉపయోగిస్తాము. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఐ యామ్ ఈటింగ్, హీ ఈజ్ ఈటింగ్, షీ ఈజ్ ఈటింగ్, ఇట్ ఈజ్ ఈటింగ్. నెక్స్ట్ యువి దేలకు ఎలా ఉపయోగిస్తామో చూద్దాం. యు ఆర్ ఈటింగ్, వి ఆర్ ఈటింగ్, దే ఆర్ ఈటింగ్. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ దీనిని మనము గతంలో ఒక సమయంలో ప్రారంభించి మరికొంత సమయం వరకు కొనసాగే విధానాన్ని, కొంత సమయం వరకు ఆ పనిని యాక్షన్ కొనసాగించే విధానాన్ని మనము పాస్ట్ కంటిన్యూస్ అంటాము. అంటే యాక్షన్ కంప్లీట్ అయిపోతుంది కానీ గతంలో కొంత సమయం వరకు ఆ యాక్షన్ కొనసాగుతుంది. లైక్ ఐ వాజ్ ఈటింగ్, నేను తింటూ ఉన్నాను. నిన్న ఈ సమయానికి నేను తింటూ ఉన్నాను, టీవీ చూస్తూ ఉన్నాను. నిన్న మా ఫ్రెండు ఇంటికి వచ్చేసరికి నేను ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను. మా నాన్నగారు ఇంటికి వచ్చేసరికి మా అమ్మ వంట చేస్తూ ఉంది. ఇలాంటి వర్డ్స్ని మనం పాస్ట్ కంటిన్యూస్లోకి వాడతాము. అంటే గతంలోనే యాక్షన్ కొంత సమయం వరకు కొనసాగుతూ ఉంది అన్నమాట. ఇంకా స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ was were helping verb plus V4, subject plus was were helping verb plus V4. ఎగ్జాంపుల్ చూద్దాం. హై ఈ షీ ఇట్లకు గాను was హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించాలి. యు వి దేలకు గాను వర్ హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించాలి. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వాజ్ ఈటింగ్, హీ వాజ్ ఈటింగ్, షీ వాజ్ ఈటింగ్. ఇప్పుడు ఐ వాజ్ ఈటింగ్, షీ వాజ్ ఈటింగ్, షీ వాజ్ ఈటింగ్. ఐ వాజ్ ఈటింగ్, హీ వాజ్ ఈటింగ్, షీ వాజ్ ఈటింగ్, ఇట్ వాజ్ ఈటింగ్.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు యువి దేలకి ఎలా ఉపయోగించామో చూద్దాం. యు వర్ ఈటింగ్, వి వర్ ఈటింగ్, దే వర్ ఈటింగ్. ఇక్కడ హై, ఈ, షీ, ఇట్లకు గాను వాజ్ హెల్పింగ్ వర్బ్ని, యువి దేలకు గాను వర్ హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్యూచర్ కంటిన్యూస్లోకి వెళ్దాం. ఫ్యూచర్ కంటిన్యూస్. ముందుగా ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో కొంత సమయం వరకు కొనసాగించే పనులను మనం ఫ్యూచర్ కంటిన్యూస్ అంటాము. అంటే భవిష్యత్తులో యాక్షన్ జరిగి కొంత సమయం వరకు అది కొనసాగుతూ ఉండడాన్ని మనం ఫ్యూచర్ కంటిన్యూస్లోకి వాడతాం. ఐ విల్ బీ ఈటింగ్, నేను తింటూ ఉంటాను. రేపు ఈ సమయానికల్లా నేను తింటూ ఉంటాను. రేపు నేను ఈ సమయానికల్లా ప్రయాణం చేస్తూ ఉంటాను. రేపు ఈ సమయానికల్లా నేను టీవీ చూస్తూ ఉంటాను. ఇలాంటి వర్డ్స్ని మనం ఫ్యూచర్ కంటిన్యూస్లోకి ఉపయోగిస్తాము. మరికొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ విల్ బీ ఈటింగ్, నేను తింటూ ఉంటాను. ఇంకా స్ట్రక్చర్ వచ్చేసి ఆల్ సబ్జెక్ట్స్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ విల్ బీ ప్లస్ V4. ఆల్ సబ్జెక్ట్స్ విల్ బీ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V4ని ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ మరికొన్ని చూద్దాం. ఐ విల్ బీ ఈటింగ్, he will be eating, she will be eating, it will be eating, you will be eating, we will be eating, they will be eating. ఇలాగన్నమాట. ఇప్పుడు మనం పర్ఫెక్ట్ టెన్స్ల గురించి నేర్చుకుందాం. పర్ఫెక్ట్ టెన్స్లో మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్లు ఉంటాయి. ముందుగా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ని ఎలా ఉపయోగిస్తామో చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే కొంతసేపటి క్రితం కానీ కొంతకాలం క్రితం కానీ ఒక యాక్షన్ మొదలై పూర్తయినటువంటి పనులను మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటాము. అంటే ఒక యాక్షన్ మొదలై కంప్లీట్గా పూర్తయినటువంటి పనులను మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటాము. ప్రజెంట్ పర్ఫెక్ట్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకునేది జస్ట్ నౌ యాక్షన్స్ లేదా రీసెంట్ యాక్షన్స్, ఇంతకు ముందే లేదా ఇప్పుడే అనే యాక్షన్స్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉపయోగిస్తాము. అవి ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఐ హ్యావ్ ఈటన్ జస్ట్ నౌ, ఐ హ్యావ్ ఈటన్ జస్ట్ నౌ, లేదా ఐ హ్యావ్ ఈటన్ రీసెంట్లీ, నేను ఇంతకుముందే తిన్నాను. ఇలాంటి యాక్షన్స్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ మరొక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. టైం మెన్షన్ చేయనటువంటి యాక్షన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉపయోగిస్తాము. అంటే జస్ట్ నౌ యాక్షన్స్, రీసెంట్లీ అనే యాక్షన్స్ కాకుండా టైం మెన్షన్ చేయనటువంటి యాక్షన్స్ అన్నిటిని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే ఉపయోగిస్తాము. స్ట్రక్చర్ చూద్దాం. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాస్ లేదా V3ని ఉపయోగించాలి. పాస్ట్ పార్టిసిపుల్ని ఉపయోగించాలి. అంటే మనం V3ని ఉపయోగించాలి. ఈ పర్ఫెక్ట్ టెన్స్లో మనం V3ని ఉపయోగిస్తాము. అయితే ఇక్కడ సబ్జెక్ట్స్ అయినటువంటి ఐ, వి, యు, దేలకు గాను హ్యావ్ హెల్పింగ్ వర్బ్ని ప్లస్ V3ని ఉపయోగిస్తాము. సబ్జెక్ట్స్ అయినటువంటి ఐ, వి, యు, దేలకు గాను హ్యావ్ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించి V3ని ఉపయోగిస్తాము. ఈ షీ, ఇట్లకు గాను హ్యాజ్ హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించి V3ని ఉపయోగిస్తాము. ఈ షీ, ఇట్లకు గాను హ్యాజ్ హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించి V3ని ఉపయోగిస్తాము. ఇందులో టైం మెన్షన్ యాక్షన్స్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఐ హ్యావ్ కంప్లీటెడ్ MBBS కోర్స్, షీ హ్యాస్ వాచ్డ్ ద బాహుబలి మూవీ, she has watched the బాహుబలి మూవీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్లోకి వెళ్దాం. పాస్ట్ పర్ఫెక్ట్లో మనం ఎలా ఉపయోగిస్తామో చూద్దాం. గతంలో ఒక నిర్దిష్ట సమయం కన్నా ముందే జరిగినటువంటి పనులను తెలియజేసినటువంటి కాలాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ అంటాము. అంటే ఒక యాక్షన్ పాస్ట్లోనే మొదలై పాస్ట్లోనే ఎండ్ అయినటువంటి కాలాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ అంటాము. అంటే ఒక పని పాస్ట్లో స్టార్ట్ అయ్యి పాస్ట్లోనే పూర్తవుతుంది. ఇటువంటి యాక్షన్స్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ అంటాము. అప్పుడే అంతకుముందే యాక్షన్స్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ ఈటన్, నేను క్రితం తిన్నాను. అంటే నా యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇందులో రెండు యాక్షన్స్ని ఉపయోగించినప్పుడు కూడా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ యాక్షన్స్ని ఉపయోగిస్తాము.
రెండు యాక్షన్స్ అయినటువంటి పాస్ట్ యాక్షన్స్ ఉపయోగించినప్పుడు కూడా మనం పాస్ట్ పర్ఫెక్ట్ని ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ ఈటెన్ బిఫోర్ యూ వెంట్ దేర్. నువ్వు అక్కడికి వెళ్ళేసరికి నేను తిన్నాను. అంటే ఈ యాక్షన్స్ రెండు కూడా పాస్ట్లోనే ఉన్నాయి మరియు పాస్ట్లోనే కూడా కంప్లీటెడ్ యాక్షన్స్, పూర్తయినటువంటి యాక్షన్స్ కూడా మనం ఇలాంటి యాక్షన్స్ కూడా మనం పాస్ట్ పర్ఫెక్ట్లో ఉపయోగిస్తాము. ఇక్కడ చూద్దాం, ఐ హ్యాడ్ ఈటెన్ బిఫోర్ యూ వెంట్ దేర్. నేను తిన్నాను నువ్వు అక్కడికి వెళ్ళేసరికి. ఇక్కడ రెండు యాక్షన్స్ పూర్తయింది. ఇటువంటి యాక్షన్స్ కూడా మనం పాస్ట్ పర్ఫెక్ట్లో ఉపయోగిస్తాము. స్ట్రక్చర్ వచ్చేసి ఆల్ సబ్జెక్ట్స్ అయినటువంటి ఐ, వి, యు, దే, ఈ, షీ ఇట్లకు గాను హ్యాడ్ హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించి V3ని ఉపయోగించాలి. ఆల్ సబ్జెక్ట్స్ ప్లస్ హ్యాడ్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3ని ఉపయోగించాలి. ఇప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఫ్యూచర్లో ఒక నిర్దిష్ట సమయంలో పూర్తి చేయనటువంటి పనులను మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉపయోగిస్తాం. అంటే యాక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఫ్యూచర్లో స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లో పూర్తి చేయబడినటువంటి యాక్షన్స్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటాము. భవిష్యత్తులో ఒక పని మొదలై భవిష్యత్తులోనే ఎండ్ అయినటువంటి పనులను మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్, ఐ విల్ హ్యావ్ ఈటన్ బై దిస్ టైమ్ టుమారో. నేను తింటాను రేపు ఈ సమయం కల్లా నేను తింటాను. అంటే రేపు ఈ సమయం కల్లా నా యాక్షన్ పూర్తవుతుంది, మొదలవుతుంది ప్లస్ పూర్తవుతుంది. ఇటువంటి యాక్షన్స్ మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉపయోగిస్తాము. ఐ విల్ హ్యావ్ ఈటన్ బై దిస్ టైమ్ టుమారో. నేను తింటాను అంటే నేను ఈ సమయానికల్లా నేను తింటాను అంటే నా యాక్షన్ కంప్లీట్ అవుతుంది. ఇటువంటి యాక్షన్స్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉపయోగిస్తాము. ఇక్కడ స్ట్రక్చర్ వచ్చేసి ఆల్ సబ్జెక్ట్స్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ V3. ఆల్ సబ్జెక్ట్స్ అయినటువంటి ఐ, వి, యు, దే, ఈ, షీ ఇట్లకు గాను విల్ హ్యావ్ హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించి V3ని ఉపయోగించాలి. నో దిస్ పాయింట్ ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ టెన్స్లో మనం V3ని యూజ్ చేయాలి. పర్ఫెక్ట్ టెన్స్లో మనం V3ని మాత్రమే ఉపయోగించాలి. V3 అయినటువంటి పాస్ట్ పార్టిసిపుల్ని మాత్రమే ఉపయోగించాలి. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి వెళ్దాం. ఈ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ముందుగా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఫ్రెండ్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఒక యాక్షన్ గతంలోనే మొదలై ఇప్పటి వరకు కొనసాగేటువంటి యాక్షన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉపయోగిస్తాము. అంటే యాక్షన్ గతంలో మొదలై ఇప్పటి వరకు యాక్షన్ కొనసాగుతూనే ఉంది, అంటే కంటిన్యూస్ అవుతూ ఉంది. అటువంటి యాక్షన్ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి ఉపయోగిస్తాం. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం రైటింగ్ అనే యాక్షన్ని తీసుకుందాం. సో ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ రైటింగ్ సిన్స్ మార్నింగ్. నేను ఉదయం నుంచి రాస్తూనే ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ సిన్స్ మార్నింగ్ అంటే యాక్షన్ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది, అంటే కంప్లీట్ అవ్వలేదు, అది కంటిన్యూ అవుతుంది. ఇటువంటి యాక్షన్స్ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాము. అంటే ఈ యాక్షన్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది, ఎండ్ అవ్వలేదు, కొనసాగుతూనే ఉంది. సో దీని స్ట్రక్చర్ చూద్దాం. దీని స్ట్రక్చర్ ఐ, యు, వి, దేలకు హ్యావ్ బీన్ హెల్పింగ్ వర్బ్ని ప్లస్ V4ని ఉపయోగిస్తాం. ఐ, యు, వి, దేలకు గాను హ్యావ్ బీన్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V4ని ఉపయోగిస్తాం. ఈ, షీ ఇట్లకు గాను హ్యాస్ బీన్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V4ని ఉపయోగిస్తాము. ఈ, షీ ఇట్లకు గాను హ్యాస్ బీన్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V4ని ఉపయోగిస్తాము. ఈ, షీ ఇట్లలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ హ్యాస్ బీన్ రైటింగ్ సిన్స్ మార్నింగ్. ఆమె ఉదయం నుంచి రాస్తూనే ఉంది. ఎప్పటి నుండి? ఉదయం నుంచి రాస్తూనే ఉంది, అంటే యాక్షన్ ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి వెళ్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఎలా ఉపయోగిస్తామో చూద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఒక యాక్షన్ పాస్ట్లోనే స్టార్ట్ అయ్యి కొంత సమయం వరకు
కొంత సమయం వరకు కంటిన్యూ అయినటువంటి యాక్షన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉపయోగిస్తాము. అంటే యాక్షన్ గతంలో స్టార్ట్ అయ్యి గతంలోనే కొంత సమయం వరకు కొనసాగినటువంటి యాక్షన్స్ని మనం ఈ టెన్స్లో ఉపయోగిస్తాము. గతంలో ఒక సమయం నుండి మరొక సమయం వరకు కొనసాగినటువంటి యాక్షన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉపయోగిస్తాము. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. I had been writing a novel when you came. I had been writing a novel when you came. నేను నావల్ని రాస్తూనే ఉన్నాను. మళ్ళీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. I had been writing a novel when you came. నువ్వు వచ్చే సమయం వరకు నేను నవల రాస్తూనే ఉన్నాను. అంటే నేను నవల రాస్తూ ఉన్నాను నువ్వు వచ్చే సమయం వరకు అన్నమాట. అంటే ఒక యాక్షన్ గతంలో స్టార్ట్ అయ్యి గతంలోనే ఎండ్ అయిపోతుంది, కానీ కొంత సమయం వరకు అది కొనసాగినటువంటి యాక్షన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉపయోగిస్తాము. ఇక్కడ స్ట్రక్చర్స్ చూద్దాం. స్ట్రక్చర్స్ ఆల్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బిన్ ప్లస్ V4. స్ట్రక్చర్ వచ్చేసి ఆల్ సబ్జెక్ట్స్ అంటే ఐవి యూ దే ఈ షీట్లకు హ్యాడ్ బిన్ హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించి V4ని ఉపయోగిస్తాము. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి వెళ్దాం. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎలా ఉపయోగిద్దామో చూద్దాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఒక యాక్షన్ భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయం వరకు కొనసాగినటువంటి యాక్షన్ని మనం ఫ్యూచర్ కంటిన్యూ టెన్స్లోకి ఉపయోగిస్తాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉపయోగిస్తాం. అంటే ఒక పని భవిష్యత్తులో జరిగి కొంత సమయం వరకు ఆ యాక్షన్ ఆ పని కొనసాగినటువంటి పనులను మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉపయోగిస్తాము. అంటే ఒక యాక్షన్ ప్రారంభమై భవిష్యత్తులోనే కొంత సమయం వరకు కొనసాగినటువంటి కాలాన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ అంటాము. ఎగ్జాంపుల్స్: I will have been writing a story by this time tomorrow. I will have been writing a story by this time tomorrow. నేను ఈ కథను రేపు ఈ సమయం వరకు రాస్తూనే ఉంటాను. అంటే స్ట్రక్చర్ వచ్చేసి ఆల్ సబ్జెక్ట్స్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V4. స్ట్రక్చర్స్ అయినటువంటి ఐవియు దే ఈ షీట్లకు విల్ హ్యావ్ బీన్ హెల్పింగ్ వర్బ్ని ఉపయోగిస్తూ V4ని ఉపయోగిస్తారు. ఆల్ సబ్జెక్ట్స్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ V4ని ఉపయోగించాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.